సిచ్యువేషన్ ఏంటి? నెల రోజుల్లో ఈ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఒప్పుకున్నాయి. యాక్చువల్ గా ఏంటంటేనండి, చంద్రబాబు గారు అధికారంలో ఉంటే ఇలాంటి ఇన్వెస్టర్స్ కానీ ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ వైపు అడుగు పెట్టడం ఇప్పుడు కాదు, 2014 నుంచి 19 దాకా మనం చూసాం. కానీ 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళని ఎలా ఎల్లగొట్టాడో కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు మొన్ననే చెప్పారు, ఈ భూతాన్ని పారదోలటానికి అన్ని మేము చర్యలు తీసుకుంటాం, కఠినంగా మేము ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే స్ట్రాంగ్ గా ఉంటుంది అని. కానీ ఇవి పాలిటిక్స్, ఎప్పుడు ఎలా మారుతాయి అనేది ఎవరు చెప్పలేని అంశం. ఏదైనా సరే ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేసినా కూడా దాన్ని కూడా వెళ్ళగొట్టగలిగినంత సమర్థత కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి. అసలు చేయవలసింది అది, ఆయన తిరిగి రాకుండా ఏం చేస్తారు అనే దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపించాలి. మనకి ఇంతకు ముందు తిరుపతి దగ్గరలో మన ఎంపీ గారిదే మంచి బ్యాటరీల సంస్థ ఉండేది, అది తెలంగాణకి ఎలా పారిపోయిందో మనం చూసాం. ఆ తరువాత ఈ కియా గ్రూప్ ను కూడా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఎలా బెదిరించేస్తే మహబూబ్ నగర్ వెళ్ళిపోయినట్టుంది అది గ్రౌండ్. అవునండి, గల్లా జయదేవ్ గారిది అమర్ రాజా బ్యాటరీస్. అది ఇంతవరకు అది ఇక పైన కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే సూచన ఏం కనిపించటం లేదు. ఏది తెలుగుదేశం ఎంపీగా చేసి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో కూడా కొనసాగుతున్న ఒక పారిశ్రామికవేత్త యొక్క కంపెనీ అది. ఇప్పుడు బీపీసీఎల్ వచ్చింది అన్నా కూడా ఇప్పుడు ఏంటి మనకు జరుగుతుంది, అది వచ్చిన దాని మీద సంతోషం లేదా అనుకునే దానికంటే ఈ వాళ్ళు ఫ్యూజిబిలిటీ రిపోర్ట్ తోటి మళ్ళీ 90 రోజుల్లో వస్తామని చెప్పారు చూడండి. ఆ ఫ్యూజిబిలిటీ రిపోర్ట్ దగ్గరనే ఏం మ్యానిపులేషన్స్ జరుగుతాయా అనేది ఒక చిన్న అనుమానం మాత్రమే. సో బ్యాక్ ఎండ్ లో జరిగేవి కూడా ఇక్కడ ఇంపార్టెంట్ గా చర్చ చేసుకోవాల్సింది అదే. ఎందుకంటే మనం చుట్టూతా దొంగల్ని పెట్టుకుని మధ్యలో చేతిలో డబ్బులు పెట్టుకుని నుంచున్న ఒక సామెత లాగా ఉంటుంది ఇది. ఎప్పుడు ఎవరైనా కొట్టేయచ్చు, ఎలాంటి దాన్నైనా సరే తీసుకొచ్చి మనం ఎదురుగా పెట్టేసి ఇదే రాజకీయం అని చెప్పగలిగినంత సమర్థులు ఉన్నారు ఇక్కడ. మళ్ళీ తిరిగి ఆ భూతాన్ని రానియం. కుండబద్దులు గారు మీ ఆంతర్యం నాకు అర్థమైంది. అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళని దరిదాపుల్లో కూడా రానిచ్చే అవకాశము లేదు. ప్రభుత్వం వచ్చి 1 నెల అయింది కాబట్టి ఇది నేను అబ్జెక్షన్ చేస్తాను. కొండబద్దల గౌతమ్ గారిని సపోర్ట్ చేస్తాను. ఆంధ్రజ్యోతి పర్టికులర్ గా అలా వచ్చి ఇలా వాలిపోతున్నారు, మంత్రుల పేషీల్లోకి వైసీపీ వీర భక్తులు అని చెప్పి ఇన్ డీటెయిల్డ్ పేషీల్లో జరుగుతున్న అంశాలను చెప్పాం కాబట్టి వారు చెప్తున్న పాయింట్ వ్యాలిడ్. చంద్రిక గారు, మీ పాయింట్ నేను అంగీకరిస్తా. అయితే కొద్ది సమయం ఏమని మాత్రం అడుగుతున్నా, మీడియా ముఖంగా బహిరంగంగా మాట్లాడకుండా చెప్పేదాన్ని మనం కొనసాగిద్దాం. వారి పాయింట్ లెట్ హిమ్ కంప్లీట్. సో వారు చెప్పేదానికి వ్యాలిడిటీ ఉందని నేను సపోర్ట్ చేస్తున్నా. చెప్పండి సార్ గౌతమ్ గారు, ప్లీజ్ కంటిన్యూ. ఎంత టైము ఎంత ఇదేది కాదండి, ఉన్న అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ఇది మీడియా ముఖంగా చెప్పటం కాదు, అసలు ప్రతి దాన్ని ప్రజలకు తెలిసే విధంగా చెప్పటం కోసమేగా జీవోలన్నిటినీ వెబ్సైట్ లో పెట్టండి, ప్రతి దాన్ని ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసి దాంట్లో అన్ని అప్లోడ్ చేయండి అని మనం పెట్టుకుంది ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. చెయ్యని వాడికి ఎటువంటి ఇది ఉండదండి, వెరపు గాని సిగ్గు గాని ఏముండదు. చేసేవాడికే ఎక్కువగా ఉంటాయి. పళ్ళున్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు ఎక్కువగా తగులుతాయి. కాబట్టి ప్రతి విషయంలో ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది అన్నప్పుడు ఎలా జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుంది, ఇది ఎలా కొనసాగుతుంది